అమెరికా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏదైతే సంయుక్తంగా దేశవ్యాప్తంగా సమాజంలో తమ వంతు సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందినటువంటి కొంతమందిని ఎంపిక చేసుకుని వారికి ఏదైతే పాండిచ్చేరిలో నిన్న వారికి అవార్డులు డాక్టరేట్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రం నుంచి డాక్టరేట్ అందుకున్నటువంటి పాతూరి రవికుమార్ గారు మనతో పాటే ఉన్నారు. ఆయన డాక్టరేట్ రావడం కోసం ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎట్లాంటివి చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఒకసారి మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ మా ఆయన తరపున మన రాష్ట్రం తరపు నుంచి మీరు పాండిచ్చేరి వెళ్ళి డాక్టరేట్ తీసుకొచ్చుకున్నారు రవికుమార్ గారు. మా ఆయన తరపున ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మీరు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? సుమారుగా మేము వచ్చి 2008 నుంచి అట్లా నేను సర్వీస్లో ఉన్నానండి. 2012 నుంచి మేము ఒక ప్లాన్ అనేది పక్కాగా రూపొందించుకుని ఫస్ట్ మా పాతూరి మా ఇంటి పేరుతోటి స్టార్ట్ చేయాలి, అందరినీ కలపాలి అనే ఆలోచనతో మేము ఫస్ట్ స్టార్ట్ అయ్యామండి. సో ఇట్లా ఒంగోలు మా మురళి నేను మేమిద్దరం ఫస్ట్ స్టార్ట్ అయింది మేమిద్దరం 2012లో. అలాగే దీనికి సంబంధించి పాతూరి చారిటబుల్ ట్రస్ట్ కూడా మేము ఏర్పాటు చేసాం అప్పుడే. సో దాని ద్వారా చెయ్యాలి అని చెప్పి ఒక ఆలోచన. తర్వాత మాకు మా టీం అంతా కలిశారు. ఇంకా ప్రతి జిల్లా నుంచి మాకు టీం మెంబర్స్ యాడ్ అయ్యారు. సో వాళ్ళ ద్వారా అందరం కలిసి మేము ఒక టీమ్గా ఇవాళ వరకు కూడా ఎలాంటి ఇష్యూస్ కూడా లేకుండా మేము ఇప్పటి వరకు కూడా అది చేసుకుంటూ వచ్చామండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఫంక్షన్లు అవి చేస్తాము, ఫ్యామిలీ మీట్లు అవి ఏర్పాటు చేస్తాము. ప్లస్ ఆ ఫ్యామిలీ మీట్లోనే బాగా మా పాతూరి కుటుంబాల్లోనే బాగా పూరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం చదువు నిమిత్తం డొనేషన్ కూడా ఇస్తున్నాము, అనౌన్స్ చేస్తాము. వాళ్ళు ఎవరికొకళ్ళు వస్తూనే ఉంటారు కంపల్సరీ. సో వాళ్ళకి మనం ఏంటంటే చదువు కోసం మనీ డొనేట్ చేస్తున్నాము. అవి ఇంకా ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే పేషెంట్లకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎవరికైనా సరే మనం మెడిసిన్స్ సప్లై చేస్తాము. అలాగే హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు రిఫరెన్స్ కూడా ఇస్తూ ఉంటాము. ప్లస్ మేము పర్సనల్గా కూడా ఇక్కడ ఒంగోలులో మా మురళి వాళ్ళు అయితే అమ్మ ఫౌండేషన్ వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు పర్సనల్గా ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్నారు. సో అదేవిధంగా నేను కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో కానీ అన్నదాన కార్యక్రమాల్లో కానీ అలాగే ఏదైనా ఫ్లడ్ వచ్చినప్పుడు వాళ్ళకి డొనేట్ చేయడం. కరోనా టైంలో కూడా నేను డైరెక్ట్గా వెళ్ళి పేషెంట్లను కూడా పట్టుకుని అంబులెన్స్లో ఎక్కించిన టైం కూడా ఉంది. ప్లస్ సహజంగా ఏంటంటే ఇప్పుడున్న రోజులు ప్రస్తుత జనరేషన్ ఎట్లా ఉండిద్ది అంటే మన ఇల్లు మన కుటుంబం మనం బాగా సంపాదించుకున్నాం, మన పిల్లోడు బాగున్నాడా, మన పిల్లలు బాగున్నారా, అంతవరకే. సొంత అన్నదమ్ములను కూడా పట్టించుకోరు. మనం ఎదగాలి అని కోరుకునే టైం ప్రస్తుతం జనరేషన్ నడుస్తుంది. అట్లాంటి టైంలో మీరు గడిచిన 10 ఏళ్ళుగా అంటే 2012 నుంచి అంటే మినిమం ఒక 12-13 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన అసలు మీకు ఫస్ట్ ఎట్లా కలిగింది? అలా ఏం లేదండి, ఆలోచన అనేది ఏం లేదు. ఏంటంటే బేసిక్గా ఇంకా ఊళ్ళో కూడా ఇంకా చిన్నప్పటి నుంచి అందరితోటి ఫ్రీగా ఉంటాము. అందరం కూడా మాకు పార్టీ ఫీలింగ్ అనేది యాక్చువల్గా మా ఊళ్ళో నేను ఎప్పుడు పార్టీ ఫీలింగ్ తోటి ఎవరితో ఉండను. సో నాకు అది ఇష్టం కూడా. నాకు అన్ని పార్టీల్లో నాకు సర్కిల్ ఉంది, మా రిలేషన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరితో నేను అందరితోటి ఫ్రీగానే ఉంటాను. నేను ఒకటే చెప్తా వాళ్ళకి కూడా, మీతోటి నార్మల్గా ఉంటాను, అంతేగాని పాలిటిక్స్ విషయంలో మాత్రం నేను ఇట్లా ఈ విధంగా రాను. ఎందుకంటే ఒకళ్ళకి గొడవలు అనేది నాకు ఇష్టం లేదు. ఈ టైప్ నేను అందరికీ అదే మాట చెప్తాను ఇప్పటికి కూడా, అంతే తప్ప వేరే అట్లా ఏం లేదు. ఇప్పుడు మీకు ఏదైతే ఫస్ట్ మీకు ఇట్లాగా డాక్టరేట్ ప్రదానం చేస్తున్నామండి అని మీకు ఫస్ట్ ఎవరి ద్వారా మీకు ఫోన్ వచ్చింది? అంటే యాక్చువల్గా ఈ నామినేషన్స్ ఇస్తున్నారు అనేది అంటే ఈ పాండిచ్చేరి గవర్నమెంట్ నుంచి యూనివర్సిటీ వాళ్ళు నామినేషన్స్ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు. కానీ నేను మనకి అంత ఏముంటుందిలే అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు మనం అంత దీంట్లో అంత ఎక్స్పర్ట్లం కాదు, మనం చేసేసి ఏమి చేయలేదు. సో నేను అట్లా ఊరుకుంటే మా మురళి అన్నాడు, ఎందుకు ఒకసారి చేద్దాము, ఏముంది పార్టిసిపేట్ చేస్తే నష్టమే ఉంది, మన పాతూరి నుంచి కూడా ఎవరొకళ్ళు ఉంటారు కదా, ఇద్దరిది చేద్దాము అని చెప్పి మురళి అన్నాడు. మా మురళి అంటే మా పాతూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఒంగోలు. సో మేమిద్దరం బాగుంటాం అసలు చాలా, ఒకరికొకరు ఏ ఫంక్షన్ ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో కానీ మన ఇంట్లో కానీ ఇద్దరం ఉంటాము కంపల్సరీ. సో ఇంకా తను అనేసరికి మాతో పాటు 15 సంవత్సరాల నుంచి మాకు బాగా క్లోజ్ మా తేజ అని చెప్పి ఇక్కడ ఒంగోలు హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్కి ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. బాగుంటాం మేము అంతా ఒక సర్కిల్గా ఉంటాము ఏదొచ్చినా కానీ. సో ఇంకా తను ఏం చేశాడంటే యూనివర్సిటీలో వీళ్ళ సర్కిల్ ఉంది, సో వాళ్ళ ద్వారా మనం రిఫరెన్స్ తీసుకుని అక్కడ సో మా పేర్లు కూడా ఇవ్వడం జరిగింది, మురళిది కానీ నాది కానీ.
మా పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీతో పాటు మన రాష్ట్రం నుంచి ఎంతమంది ఉన్నారండి నిన్న? మన రాష్ట్రం నుంచి అయితే 3 ఉన్నారండి. యాక్చువల్గా మొత్తం ఇండియా వైడ్గా 15 మందికి ఇచ్చారు. సో మన రాష్ట్రం నుంచి 3 ఉన్నామండి. విజయవాడ నుంచి, కడప నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి. మీది ఈస్ట్ గోదావరి? నాది ఈస్ట్ గోదావరి అండి. ఇప్పుడు మీకు నిన్న అక్కడ పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి ఎవరి నుంచి మీకు డాక్టరేట్ అందుకున్నారు? మేము పాండిచ్చేరి గవర్నమెంట్ స్పీకర్ అండి, అసెంబ్లీ స్పీకర్ గారు, చీఫ్ విప్, అలాగే పాండిచ్చేరి యానం జిల్లా జడ్జి, పాండిచ్చేరి ఎస్పీ, పాండిచ్చేరి ఎమ్మెల్యే, అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్కి ఫౌండర్ అండ్ చైర్మన్, జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వీళ్ళంతా. ఇప్పుడు నిన్నటి దాకా ఒక ఎత్తు మీ పాటు మీరు ఏదో పోతూరి చారిటబుల్ ట్రస్ట్ లేకపోతే మీరు ఇండివిజువల్గా సేవా కార్యక్రమాలు చేయడం కానీ ఇంకేదైనా ఆ పిల్లలకి ఏదైనా డొనేట్ చేయడం కానీ వరదలు అట్లాంటివి వచ్చినప్పుడు మీరు కొంత సమీకరించి ఎత్తుకునిపోయి వరద బాధితులకు ఇవ్వడం కానీ ఇవన్నీ మీ వరకు జరిగాయి. ఇప్పుడు డాక్టరేట్ అందుకున్న తర్వాత ఇంకొద్దిగా మీ మీద భారం పెరిగినట్టే కదా, దానికి తగ్గట్టుగా మీరు కార్యక్రమాలు కూడా చేయాలి కదా. మీకు ఆ డాక్టరేట్ అందుకున్నప్పుడు ఎట్లా అనిపించింది మీ ఫీలింగ్? చాలా చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా 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 ఎందుకంటే అది రావడం అనేది చాలా గొప్ప. ఎందుకంటే అది పొలిటీషియన్స్లో కానీ ఈవెన్ చాలా చాలా డిఫరెంట్ సినిమా రంగాల్లో కానీ వీళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చాలామంది చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు. ప్లస్ వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉన్నా కానీ వాళ్ళకి మాకు వస్తే బాగుండు, మేము చాలా సర్వీస్ చేస్తున్నామనే ఆలోచన చాలామందికి ఉంటుంది. సో వీళ్ళందరినీ కూడా దాటుకుని నాకు వచ్చింది అంటే నాకు నిజంగా అసలు చెప్పలేనంత ఆనందం. ఓకే, మీకు వచ్చినప్పుడు మీకు ఎవరెవరు మీకు కింద నుంచి మీకు 12 సంవత్సరాలుగా మీతో పాటు ఈ ట్రస్ట్లోనైతేనేమి లేకపోతే ఇంకొక విధంగా అయితేనేమి ఈ డాక్టరేట్ వచ్చేదానికి మీ వెనక్కి కొంతమంది టీం ఉంటేనే కదా మీరు ఎంత కష్టపడి చేయగలిగింది. ఫస్ట్గా మీరు ఎవరికి కృతజ్ఞతలు చెప్తారు? వీళ్ళందరూ నాకు సహకరించింది ఇప్పుడు దాకా నా వెనక్కిడుతున్న వాళ్ళు అన్నప్పుడు ఎవరెవరు? అంటే ఫస్ట్గా చెప్పడం అనేది ఏం కాదండి, నేనైతే అందరికీ చెప్తాను. మా పాతూరి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తాను. ఒకళ్ళు ఇద్దరు అని నేను పర్టికులర్గా పేర్లు కూడా నేను చెప్పను. పాతూరి కుటుంబ సభ్యులందరికీ చెప్తా. అలాగే నాకు సహకారం అందించినటువంటి ప్రతి విషయంలో నాకు సహకారం ఇప్పటివరకు నాకు సహకారం అందించినటువంటి మా బంధుమిత్రుల్లో కానీ మా స్నేహితులు కానీ మా ఇంకా వేరే నా కొలీగ్స్ ఆఫీస్ కొలీగ్స్లో కానీ నేను ఇంతకుముందు జాబ్ చేసిన సెక్టార్లో ఉన్న ఆఫీస్ కొలీగ్స్ కానీ మా బాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదైతే మీది హ్యూమన్ రైట్స్ ఉంది కదా, హ్యూమన్ రైట్స్ దానికి మీరు ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారా? ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా మీరు ఒక వ్యక్తిని ప్రిపేర్ చేశారు మీ తరపు నుంచి. అతను డాక్టరేట్ అందుకున్నాడు. దేశం నుంచి 15 మంది ఎంపికైతే అందులో మన రాష్ట్రం నుంచి 3, మన జిల్లా తరపున మీరు ప్రపోజ్ చేసిన వ్యక్తి అందుకున్నాడు. ఎట్లా ఉంది? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అనేది ఒక యూఎస్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఈ డాక్టరేట్ అనేది ఇష్యూ చేస్తూ ఉన్నాం. సో మా నామినేషన్స్ ఏదైతే ఓపెనింగ్ చేసిన దగ్గర నుంచి ఈ నామినేషన్ ప్రక్రియలు ఏంటంటే ఎంతోమంది అప్లై చేస్తూ ఉంటారు. అప్లై చేసే వాళ్ళకి కూడా కొన్ని పారామీటర్స్ అనేవి ఇవన్నీ పాస్ అవ్వాలి. పాస్ అయితేనే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతూ ఉంటాం. సో వీళ్ళని ఇక్కడ నుంచి వీళ్ళ పాతూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏదైతే మురళి ఉన్నారో ఆ మురళి ప్రపోజ్ చేశారు. సో మేము ఆ పారామీటర్స్ మొత్తం అన్నీ వెరిఫై చేసి ఎప్పుడైతే వీళ్ళు ఒక 12-13 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు ఉన్నట్టున్నారు. సో ఈ బ్లడ్ డొనేషన్ అయితేనేమి, ఫ్లడ్స్ అయితేనేమి, అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, అనేక సేవా కార్యక్రమాల్లో నాట్ ఓన్లీ పాతూరి ఫ్యామిలీ దాటి వచ్చేసి ఒక రాష్ట్రాలు దాటి జిల్లాలు దాటి వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలకు కానీ ఈ పారామీటర్స్ అన్నింటిని గుర్తించి మా సంస్థ తరపు నుంచి యూనివర్సిటీకి ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈయన సెలెక్ట్ అయ్యి ఒక మన ఆంధ్రవాసి డాక్టరేట్ తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే మన కుటుంబం మనం కాకుండా సమాజం మీద మనం ఎంతో కొంత సమాజంలో ఒక బాధ్యత తీసుకొని ఏదో ఒకటి నీకు వాళ్ళకి తోచినంత సేవా కార్యక్రమం చేయాలన్న దృక్పథంతో అడుగులు ముందుకేసినటువంటి పాతూరి రవికుమార్ గడిచిన 12 సంవత్సరాలుగా తను చేసినటువంటి సేవా కార్యక్రమాలు గుర్తించి ఏదైతే అమెరికన్ యూనివర్సిటీ అదేవిధంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏదైతే వాళ్ళు సంయుక్తంగా ఇచ్చినటువంటి డాక్టరేట్ అందుకొని వచ్చున్నారు. ప్రస్తుతం వాళ్ళు అతని స్నేహితులు అందరూ అతనికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. ఇంకొంచెం ఇక నుంచి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మనం సమాజంలో గుర్తింపు గౌరవం తెచ్చుకోవచ్చని ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రవికుమార్ గారు కంగ్రాచులేషన్స్.